సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అగైన్ ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన వంశీ గారు. ప్రీవియస్ ఎపిసోడ్లో సెల్ఫ్ లవ్ గురించి మనకి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. అండ్ యూనివర్స్ మనకి ఎలా రియాక్ట్ అవుతుంది, సెల్ఫ్ లవ్, దాని యొక్క ఇంపార్టెన్స్, వీటన్నిటి గురించి మాట్లాడారు కదా. సో మరొక ఎపిసోడ్తో మరి మేము ముందుకు వచ్చేసాము. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ వంశీ గారు. హలో విరాట్ గారు. హలో సార్, ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అసలు అది అమేజింగ్, ఒక బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. అంటే జనాల గుండెల్లోకి ఒక బుల్లెట్లా వెళ్ళిపోయిందని చెప్పాలి, బికాస్ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి. అండ్ దాన్ని తీసుకొచ్చిన మీరు దాన్ని రథసారథిగా దాన్ని ఎంతో మంది గుండెలోకి తీసుకెళ్లారు. సో ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పిన సెల్ఫ్ లవ్లో మెయిన్గా ఎవరైతే ఆ సెల్ఫ్ లవ్ చూపించట్లేదో వాళ్ళలో హేట్రెడ్ నిండిపోయి ఉండడం, లేకపోతే వాళ్ళలో ఉండే ఎమోషన్స్ అవన్నీ కూడా బ్లాకేజ్తో నిండిపోయి ఉండడం, ఒక డౌన్ ఎమోషన్స్తో ఉండిపోవడం ఉంది కదా. ఎందుకు ఆ ఎమోషన్ని మనం మార్చలేము? ఆ ఎమోషన్ని మనకు నచ్చినట్టుగా ఎలా మార్చుకోవాలి? అసలు ఎమోషన్స్తో మనం ఎలా హ్యాండిల్ చేయాలి? విశ్వంతో ఒక మనిషి కనెక్ట్ అవ్వాలి, విశ్వంతో మనం మమేకం అవ్వాలి అనుకున్నప్పుడు మన ఎమోషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మార్చుకోవాలి? సో మీరే ఎమోషన్ అన్నారు కాబట్టి అదే ఎపిసోడ్ 2 చేద్దాం. ఓకే, గ్రేట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ ద యూనివర్స్. సెల్ఫ్ లవ్ is also an emotion, but it's a pure positive good emotion. Okay, so universe తో మనం మమేకం అవ్వాలి అంటే, యూనివర్స్ తో మనకు ఒక అలైన్మెంట్ జరగాలి అంటే, we need only positive very good emotions. నెగటివ్ ఎమోషన్స్ కి మన డిక్షనరీలోనే ఉండకూడదు. సో వెరీ గుడ్ పాజిటివ్ ఎమోషన్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటాం. సో గ్రాటిట్యూడ్ అంటే గ్రేట్ ప్లస్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాటిట్యూడ్. ఓకే, సో కృతజ్ఞత భావం, ఇన్ తెలుగు మనం కృతజ్ఞత అంటాం. సో థ్యాంక్ యూ అన్న వర్డ్కి దెర్ ఇస్ అ డెప్త్ మీనింగ్ అండి. యూనో, ఎవరికైతే హార్ట్ మొత్తం ఈగోతో ఫిల్ అయి ఉంటుందో దే డోంట్ సే థ్యాంక్స్. వీడికి నేను థ్యాంక్స్ చెప్పేది ఏంది, వీడికంటే నేను టాప్ పొజిషన్లో ఉన్నా, వై షుడ్ ఐ థ్యాంక్ హిమ్? ఓకే, ఎప్పుడైతే హార్ట్ మొత్తం ఈగోతో ఫిల్ అయి ఉంటుందో, ఓకే, హార్ట్ఫుల్గా మనం థ్యాంక్స్ చెప్పలే. థ్యాంక్స్ చెప్పడం వేరు, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పడం వేరు. దేర్ ఆర్ 2 థింగ్స్. ఓకే, ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే, మీరు ఇప్పుడు బైక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? కీ ఇంపార్టెంట్. ఫ్యూయల్ అన్నీ ఉంది, బట్ సెల్ఫ్ స్టార్ట్ చేయకపోతే వెహికల్ మూవ్ అవ్వదు. ఇన్ ద సేమ్ వే యూనివర్స్తో మీ జర్నీ స్టార్ట్ అవ్వాలి అంటే గ్రాటిట్యూడ్ ఇస్ ద కీ. గ్రాటిట్యూడ్ అనే కీని తిప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, వెహికల్ అంతా మీరు రెడీగా ఉన్నారు, విచ్ మీన్స్ ఫ్యూయల్తో యూనో వెహికల్ రెడీగా ఉంది, బట్ ఇవి ఇగ్నిషన్ ఆన్ చేయకపోతే వెహికల్ డజంట్ మూవ్. ఇన్ ద సేమ్ వే గ్రాటిట్యూడ్ని మీరు స్టార్ట్ చేయకపోతే ఐఎమ్ సో సారీ, లైఫ్లో యాడ్ ఉన్నారు ఆడే ఉంటారు. దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్ CGG, చేంజ్ గివ్స్ గ్రోత్. మీరు లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జే గ్రాటిట్యూడ్. దెర్ ఇస్ ఎ గేమ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. ఏంటంటే G ఈజ్ నథింగ్ బట్ గివెన్. ఎవరిస్తారు మనకి? యూనివర్స్ ఇస్తుంది. G, ఫస్ట్ G ఈజ్ నథింగ్ బట్ గివెన్. యూనివర్స్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్. ఓకే, ఎప్పుడైతే మీ హార్ట్ మొత్తం గ్రాటిట్యూడ్తో ఫిల్ అయి ఉంటుందో యూనివర్స్ మీకు వరాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో బీ గ్రేట్ఫుల్ గైస్. కృతజ్ఞత ఉండండి. ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి అంటే, ఉన్నదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞత ఉండాలి. నాకు హెయిర్ ఊడిపోతా ఉంది అంటే దేవుడు తదాస్తు, ఉన్న హెయిర్ కాస్త ఊడిపోతుంది. ఉన్న హెయిర్కి థ్యాంక్స్ చెప్పడం స్టార్ట్ చేయాలి. రైట్, చాలా మంది ఏంటంటే ఇందాక ఫస్ట్ వీడియోలో మనం చెప్పినట్టు కంపారిజన్. ఎప్పుడైతే కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో లేదు మన దగ్గర అన్నది అర్థమవుతుంది, ల్యాకింగ్ అన్నది అర్థమవుతుంది. ఎప్పుడైతే ల్యాకింగ్ ఉందో ఆటోమేటిక్గా గ్రాటిట్యూడ్ చెప్పగలమా? నో, వీ కాంట్ సే గ్రాటిట్యూడ్. సో కృతజ్ఞత అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీ ఉంది, బాడీలో ఏ ఆర్గాన్కి డ్యామేజ్ అయినా బ్రతకగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఐ డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ ఐతో మీరు మేనేజ్ చేయొచ్చు. ఈ ఇయర్ మీకు వినిపించట్లేదు అనుకోండి, ఈ ఇయర్తో మీరు మేనేజ్ చేయొచ్చు. మీకు లెఫ్ట్ హ్యాండ్ పని చేయట్లేదు అనుకోండి, యూ కెన్ మేనేజ్ విత్ ద రైట్ హ్యాండ్. అవును, బట్ ఒక ఆర్గాన్కి చిల్లు పడితే లైఫ్ మొత్తం ఎత్తిపోతుంది. హార్ట్, రైట్, బాడీలో ఏ ఆర్గాన్కి డ్యామేజ్ అయినా వీ కెన్ లివ్, బట్ హార్ట్కి డ్యామేజ్ అయితే వీ కాంట్ లివ్. ఇన్ ద సేమ్ వే యూనివర్సల్ సబ్జెక్ట్కి గ్రాటిట్యూడ్ ఇస్ ద హార్ట్. ఓకే, సో మీరు ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు, విజువలైజేషన్స్ చేస్తూ ఉన్నారు, మనీ మెడిటేషన్స్ చేస్తూ ఉన్నారు, యూ ఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్, బట్ గ్రాటిట్యూడ్ అన్నది మీ హార్ట్లో లేదు. సో ఈ రోజు నుంచి వి ఇన్వైట్ గ్రాటిట్యూడ్ ఇన్ టు అవర్ హార్ట్స్. గ్రాటిట్యూడ్ని మన లైఫ్లోకి మనం ఇన్వైట్ చేయాలి. వంశీ గారు, చాలామంది కోచెస్ని నేను చూశాను, లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన కోచెస్ని చూశాను. ఓకే, కానీ
నిజాన్ని నిజంగా చెప్పే కోచ్ని ఇలా చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ లక్కీ. ఓకే, అలాగే ఆడియన్స్ కూడా. లోక కళ్యాణం కొరకు యూనివర్స్ నన్ను మెసెంజర్గా తీసుకుంది. ఇట్స్ యూనివర్స్ ప్లాన్. సో ఏదైతే సబ్జెక్ట్ ఉందో ముఖ్యంగా గ్రాటిట్యూడ్ అనే కీని కానీ దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ని కానీ చెప్పారు. అయితే చాలామంది ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ గ్రాటిట్యూడ్ని తెలిసినా కానీ దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఓకే, మన లైఫ్లో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు హెయిర్ అని చెప్పారు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఇంకా ఎంతో మంది, టు బి ఫ్రాంక్, ఇన్ తెలుగు స్టేట్స్, మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది జనాలు ఉన్నారు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం, మనం గెస్ చేయలేని ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి విషయాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రీచ్ అయితే కానీ మనం సాల్వ్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఓకే, సో తప్పకుండా అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక ప్రోగ్రామ్ మీరు రన్ చేయాలని అడుగుతున్నాను. ఓకే, ఏమంటారు? విల్ డూ ద సెషన్స్. అది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఓకే, దానికి మీరు ఎలా ఎన్రోల్ అవ్వాలి అంటే కనుక యూ కెన్ సింప్లీ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. విల్ ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్. ఓకే, సో మీరు అడిగినట్టు చాలామంది చాలా ఛాలెంజెస్తో బాధపడుతూ ఉన్నారు. దానికి సొల్యూషన్ ఏంటి అంటే కనుక ఇట్స్ ఎ ప్రూవెన్ కాన్సెప్ట్ అండి. సో చాలామంది డౌటర్స్ ఉన్నారు లైక్ సొసైటీలో. డౌటర్స్ ఎప్పుడూ కూడా అచీవర్స్ కాలేరు, డూవర్స్ మాత్రమే అచీవర్స్ అవుతారు. సో డోంట్ డౌట్ గైస్, జస్ట్ ఇంప్లిమెంట్ ఇట్. అమలు చేయడం స్టార్ట్ చేయండి, లైఫ్లో మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. సో ఈ కృతజ్ఞతని, గ్రాటిట్యూడ్ని మనం లైఫ్లో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటాం కదా. సో ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇనిషియేషన్ మీరు తీసుకోండి. ఏంటి అంటే మార్నింగ్ లేవగానే మీ డేని థ్యాంక్ యూతో స్టార్ట్ చేయండి. ఆ సింగిల్ వర్డ్ థ్యాంక్ యూ అన్న వర్డ్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ అన్న వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేవగానే దేనికి థ్యాంక్స్ చెప్తారు? అట్లీస్ట్ బ్రతికున్నాం. లేవగానే చెప్పండి థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ న్యూ డే, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ న్యూ డే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చెప్పేటప్పుడు కూడా మీ ఫీలింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎలా పడితే అలా థ్యాంక్ యూ అంటే యాడ్కో వెళ్తారు లైఫ్. హార్ట్ఫుల్గా చెప్పండి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో చెప్తారో, ఎవరికైనా లవ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు యంగ్స్టర్స్ ఎలా చెప్తారు? వెనక్కి తిరుగుతూ ఉంటారు కదా, రైట్? అది స్టాప్ చేసి యూనివర్స్ వెనక్కి తిరగడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీ వెనక ఏది కావాలంటే అన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ, దేర్ ఆర్ ద టూ థింగ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లిని మనం పట్టుకోవాలి అంటే పిల్లి వెనకతల పరిగెట్టాం అనుకోండి, మనకంటా ఫాస్ట్గా పరిగెడుతుంది. సో నేనేం చేస్తానైతే మంచి స్మెల్ వచ్చిన మిల్క్, మంచి స్మెల్ వచ్చిన ఫ్రైడ్ ఫిష్ ఇక్కడ పెడతా. ఆటోమేటిక్ ఏమవుతుంది? పిల్లి ఇక్కడికి వస్తుంది. ఇన్ ద సేమ్ వే లైఫ్లో ఏది అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా సరే దాని వెనకాతల మనం పరిగెట్టకూడదు, అదే మన వెనకాతల పరిగెట్టాలి. అది మన వెనకాతల పరిగెట్టాలి అంటే కొన్ని మార్పులు చేర్పులు మనలో మనం చేసుకోవాలి. ఆ మార్పు ఏంటి అంటే గ్రాటిట్యూడ్ జర్నల్ స్టార్ట్ చేయండి. ఒక సపరేట్గా ఒక బుక్ పెట్టుకోండి. బుక్ పెట్టుకొని మార్నింగ్ ఒక త్రీ థింగ్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అంటే మీ లైఫ్లో ఏదైతే మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఉంటుందో అది లేకపోతే మీ లైఫ్కి మీనింగే లేదు, అది లేకుంటే మీకు లైఫే లేదనుకోండి. అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూ ప్రపంచం మీద మీరు మనిషి జన్మ తీసుకున్నారు అంటే మీ అమ్మ నాన్నల వల్ల. సో రాయండి థ్యాంక్ యూ అమ్మ నాన్న అని రాయండి, థ్యాంక్స్ మామ్ అండ్ థ్యాంక్స్ డాడ్ అని రాయండి. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మీరు చాలా మంది రాస్తున్నప్పుడు ఐ అబ్జర్వ్, చాలా మంది క్లయింట్స్ వచ్చి కలిసి ఉన్నారు, ఏదో ఆలోచిస్తూ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ ద సేక్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ, ఇట్ డజంట్ వర్క్ అవుట్. మీరు ఒక్కరు వినాల్సిన మాట. ఎస్, ఫర్ ద సేక్ ఆఫ్ రాస్తే పనికిరాదు. ఇది రాసేటప్పుడు విత్ లవ్, విత్ ఎమోషన్, విత్ ఫీలింగ్ తో మీరు రాయాలి. ఏదో మీరు చెప్పినట్టు ఫర్ ద సేక్ రాస్తే డజంట్ వర్క్ అవుట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఏదో థ్యాంక్స్ చెప్పామన్నట్టు కాకుండా ఫీల్ అవుతూ గ్రేట్ఫుల్గా ఉండండి. సో మార్నింగ్ ఒక 3 థింగ్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. ఇన్ ద సేమ్ వే ఆఫ్టర్నూన్ ఒక 3 థింగ్స్, నైట్ ఒక 3 థింగ్స్. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు గ్రాటిట్యూడ్ చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జర్నీ చేస్తూ ఉన్నారు, యు ఆర్ ఇన్ బస్, ఏం చేయాలో తెలియదు, స్మార్ట్ ఫోన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంది కదా, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి టైప్ చేయండి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అమ్మ నాన్న, థ్యాంక్స్ టు మై జాబ్, థ్యాంక్స్ టు మై ప్రొఫెషన్. మీరు బిజినెస్ మ్యాన్ అయితే థ్యాంక్స్ టు మై క్లయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీరు ఇలా వాటర్ తీసుకున్నారు తాగుదామని, జస్ట్ ఇలా బాటిల్ పట్టుకునే ముందు థ్యాంక్ యూ వాటర్ అని చెప్పి వాటర్ తీసుకోండి. సింపుల్. టైం చూడాలి, ఇలా వాచ్ చూస్తూ ఉన్నారు, థ్యాంక్ యూ టైం, థ్యాంక్ యూ వాచ్. మీ టైం బాగుంటుంది టైంకి థ్యాంక్స్ చెప్తే. ఓకే, సో ప్రతిదానికి లైఫ్లో ఏం చెప్పాలి మనం? గ్రాటిట్యూడ్ చెప్పాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇందాక ఒక మాట అన్నారు సార్, అది చాలా అమేజింగ్ అనిపించింది. ఓకే, టైంకి థ్యాంక్ యూ చెప్తే మన టైం బాగుంటుంది, మీ టైం బాగుంటుంది అనేది, మనందరి టైం బాగుంటుంది, మన సుమన్ టీవీ వ్యూవర్స్ టైం బాగుంటుంది. సో దట్ వాజ్ లైక్ అమేజింగ్ అన్నమాట. అగైన్ ఎవ్రీ టైం మీరు మమ్మల్ని ఆశ్చర్యచకితులు చేస్తున్నారన్నలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. అండ్ యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ సార్. సో వీఆర్ లక్కీ. అండ్ తప్పకుండా
సార్ని మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్, మీ యొక్క ప్రాబ్లమ్స్ వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ హోప్ఫుల్లీ త్వరలోనే మరింత డెఫినెట్లీ మంచి ప్రోగ్రామ్స్తో మనం జనాల్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను వంశీ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.